హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ ముక్తా. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ హ్యాపీ శ్రీరామనవమి అండి అందరికీ. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఎంత అయిందంటే చూడండి 10 అవుతుంది. ఈరోజు లేట్ అయిందండి నాది కాస్త. ఇంకా పూజ చేయాలి. స్నానం ఏమి ఇప్పుడు అయిపోయింది నాది. చూడండి దేవుని గది కూడా అంతా క్లీన్ చేసినాను. పూజ చేయాలి. దేవుని కోసం ఇక్కడ చూడండి పానకము, మనకి ఇవి ఇంపార్టెంట్ కదండి. పానకము, బెల్లం నానబెట్టేసానండి. అండ్ ఇవి వచ్చేసి పెసరబ్యాలు, ఇవి కూడా పులిహోర, వైట్ రైస్, రసం, తాలింపు, ఇంకా స్వీట్ చేయాలండి. ఓలిగా చేయలేదు, లేట్ అయింది. ఫస్ట్ గుడికి వెళ్ళాలి కదా, అందుకే పూర్ణం అంతా గ్రైండ్ చేసి పెట్టినాను. పిండి కూడా కలిపేసిన చూడండి. ఏదో చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు ఇద్దరు స్నానం చేసేసి రెడీ అయినారు. లక్కీ, తేజ హాయ్ చెప్పండి. హ్యాపీ శ్రీరామనవమి అని చెప్పండి ఫ్రెండ్స్కి. మాయ చూడండి ఫ్రెండ్స్, షాప్ నుంచి ఇప్పుడే వచ్చినారు, ఇంకా స్నానం చేయలేదు. నా సెల్ వెళ్ళిపోయిందండి, అందుకని మా అత్తయ్య వాళ్ళ ఊరికి పార్సల్ పెడుతున్నారు. ఎందుకంటే మా బాబాయ్ షాప్ ఉంది, మా బాబాయ్కి షాప్ ఉంది, అందుకే అక్కడ రిపేర్ చేశాడు, ఇంకా పంపించాడు. పడబోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే పూజ ఏమో చేసేస్తున్నానండి. పూజ అయిపోతుంది, దేవునికి నైవేద్యం చేసి పెట్టేసినాను. పూజ చేసేసినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తానండి. ఇప్పుడే పూజ చేసేది అయిపోయింది. ఇలా దేవునికి పెట్టామంతా పెట్టేసి ఇలా తీసుకోండి, ఆర్తి తీసుకోండి. మా ఆయనకి ఫైనల్లీ నా పూజ ఏమి అయిపోయిందండి. ఇంకా టైం కూడా చాలా ఎక్కువ అయిపోయింది, 11 అవుతుంది. మా పిల్లలు కూడా ఏం తెలియదు కాబట్టి ఈవినింగ్ వెళ్తానండి టెంపుల్కి. ఇంకా ఇంతేనండి, మా ఇంట్లో శ్రీరామనవమి పండుగ ఇలా చేసుకున్నాం సింపుల్గా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ బాయ్.